మధ్యప్రదేశ్లోని ఇండోర్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక్కడ ఎన్నో ప్రాచీనమైన కోటలు, ఆలయాలు చరిత్ర పాఠాలను చెబుతాయి. అలనాటి పాలనా వైభవంతో పాటు ఆధ్యాత్మికపరమైన ఘనతను పరిచయం చేస్తాయి. అటు కోటలకు, ఇటు ఆలయాలకు మధ్య గల అలనాటి రాజులు, రాణుల స్మారక చిహ్నాలు అనేక విశేషాలను కళ్లవాకిళ్లలో ఆవిష్కరిస్తాయి. హోల్కర్ రాజవంశీకులు సాగించిన మహాప్రస్థానానికి అద్దం పట్టే ఇండోర్లోని ఛత్రీబాగ్ ఈ వారం దివ్యక్షేత్రం. ఇండోర్లోని సరస్వతీ నదీ తీరంలో హోల్కర్ రాజవంశీకులకు సంబంధించిన ఛత్రీలు కనిపిస్తాయి. గోపురం ఆకారాన్ని పైకప్పుగా కలిగిన స్మారక నిర్మాణాన్ని ఛత్రీ అంటారు. అలాంటి ఛత్రీలు ఇక్కడ ఒక సముదాయంగా కనిపిస్తూ ఉంటాయి. అందువల్లనే ఈ ప్రదేశాన్ని ఛత్రీబాగ్ అని పిలుస్తూ ఉంటారు. నిర్మాణ పరంగానూ ప్రత్యేకతను సంతరించుకున్న ఛత్రీబాగ్ ఇక్కడి పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా కనిపిస్తుంది. హోల్కర్ రాజవంశానికి చెందిన మల్హర్రావు, హరిహరరావు, తుకోజీరావు, ఖండేరావు, అహల్యాబాయి హోల్కర్, మహారాణి ఇందిరాబాయి హోల్కర్కి సంబంధించిన ఛత్రీలు ఇక్కడ ప్రధానమైనవిగా కనిపిస్తాయి. వారు సాగించిన ఆదర్శవంతమైన ప్రయాణం, సాధించిన విజయాలకు జ్ఞాపకంగా ఇక్కడి ప్రతి మందిరం ప్రత్యేకతను కలిగినదిగా ఉంటుంది. ఆ రాజులు, రాణులు వారి త్యాగనిరతి, సేవానిరతికి తగినట్టుగా కళాత్మకంగా తీర్చిదిద్దారు. ఛత్రీబాగ్ ఆహ్లాదకరమైన వాతావరణంలో అపురూపంగా తీర్చిదిద్దిన నిర్మాణాలు. ప్రశాంతత పరుచుకున్న ఈ ప్రదేశంలో ఇష్టపూర్వకంగా ఇవి విడిది చేసినట్టుగా అనిపిస్తాయి. సుందరమైన ఉద్యానవనంలో అందంగా అమర్చినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ప్రతి ఛత్రి ఆయా రాజుల కాలాన్ని తెలియచేస్తూ వారి వారసత్వాన్ని పరిచయం చేస్తూ ఉంటుంది. దైవ సన్నిధిలో వారు సేద తీరుతున్న ఒక భావనను కలిగిస్తూ ఉంటుంది. ఇండోర్ను ప్రధాన కేంద్రంగా చేసుకుని హోల్కర్ రాజవంశీకులు సుదీర్ఘకాలం పాటు తమ పాలన కొనసాగించారు. పేష్వా బాజీరావు పాలనా కాలంలో మల్హర్రావు సైనిక వ్యవహారాలు చూసుకునేవారు. ఆయన ధైర్య సాహసాలను గురించి తెలిసిన శత్రువులు అడుగు ముందుకు కూడా వేయడానికి ఆలోచన చేసేవారట.
మాళ్వాలో ఆయన మరాఠా సైన్యాన్ని నడిపించిన తీరును గురించి ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. మేనమామ కారణంగా మల్హర్రావుకు సైనిక దళంలో పనిచేయటం అలవాటయ్యింది. ఆయన భార్యలుగా గౌతమీబాయి, బనాబాయి, ద్వారకాబాయి హోల్కర్ కనిపిస్తారు. అత్యంత సాహసికుడిగా పేర్కొన్న మల్హర్రావు హోల్కర్కి సంబంధించిన జ్ఞాపకార్థం కిరీటం ఆకృతిలో అబ్బురపరుస్తుంది. ఉద్యానవనంలో ఆగిన పల్లెకిలా తోస్తుంది. పొడవైన ప్రాకారాలు, ఎత్తైన సింహద్వారం చూసిన వారికి ఒక కోటలోకి ప్రవేశిస్తున్న భావన కలుగుతుంది. శిల్పకళకు సంబంధించి మొదటి మెట్టు దగ్గర నుంచి మొదలైన నైపుణ్యం అంచెలంచెలుగా ఆశ్చర్యచకితుల్ని చేస్తూనే వెళుతుంటుంది. స్తంభాలు, తోరణాలు, స్తంభాల మధ్య గోడలపై లతలను తీర్చిదిద్దిన విధానం విస్మయాన్ని చేస్తుంది. ముఖద్వారం మొదలు పైకప్పు వరకు అడుగడుగునా అణువణువున నాజూకైన నగిషీలతో విన్యాసాలు చేస్తూ వెళ్లారు శిల్పులు. ప్రధాన ద్వారం పైభాగాన సిద్ధి బుద్ధి సమేత గణపతిమూర్తి దర్శనమిస్తూ ఉంటాడు. ముఖద్వారానికి ముందున్న పైకప్పు లోపల భాగంలో దేవతా సంబంధమైన వర్ణచిత్రాలను మలిచారు. ఉద్యానవనంలో నడుస్తూ ఈ నిర్మాణాన్ని చూడడం ఒక ఎత్తు, మందిరంలో నుంచి ఉద్యానవనాన్ని చూడడం మరో ఎత్తు. ప్రకృతి చిత్రాన్ని గీసి మందిరం వాకిట నిలబెట్టిన భావన కలుగుతుంది. ఈ మందిరంలో శివలింగం దర్శనమిస్తుంది. ఆ సన్నిధానంలో మల్హర్రావు, ఆయన 3 భార్యలకు సంబంధించిన ప్రతిమలను ఏర్పాటు చేశారు. అనుకోకుండా ఈ ప్రదేశానికి వచ్చిన వారు మల్హర్రావు హోల్కర్ గురించి తెలుసుకోకుండా తిరిగి వెళ్లరనే చెప్పాలి. ఛత్రీబాగ్లో ప్రత్యేకతను సంతరించుకున్నదిగా రాణి అహల్యాబాయి హోల్కర్కి సంబంధించిన ఛత్రి కనిపిస్తుంది. ఇది వైశాల్యపరంగానూ నిర్మాణపరంగానూ భారీతనంతో కనిపిస్తుంది. విశాలమైన మందిరంలో అందమైన నగిషీలతో కూడిన స్తంభాలు చేసే విన్యాసాలు చూడవలసిందే. బయట నుంచి లోపల నుంచి కూడా స్తంభాల అమరికనే ఈ మందిరానికి ప్రధానమైన ఆకర్షణ అని చెప్పక తప్పదు. ఇండోర్లో ఎక్కడ చూసినా అహల్యాబాయి హోల్కర్ మూర్తులు ఎక్కువగా కనిపిస్తాయి. చేతిలో శివలింగం పట్టుకున్న ఆమె ప్రతిమనే అందరికీ గుర్తు. దీనిని బట్టి ఆమె ఎంతటి శివభక్తురాలు అనేది అర్థం చేసుకోవచ్చు. కాశీ మొదలు అనేక ప్రాచీన క్షేత్రాలను ఆమె పునరుద్ధరిస్తూ వచ్చారు. పుణ్యక్షేత్రాల దర్శనం కోసం, దూర ప్రాంతాలకు వెళ్లలేని వారి కోసం అనేక ఆలయాలను నిర్మించారు. అలాంటి ఆమె మందిరం ఎత్తైన వేదికపై నిర్మితమై తన ప్రత్యేకతను చాటుతూ ఉంటుంది. హోల్కర్ రాజవంశ స్థాపకుడిగా చెప్పుకునే మల్హర్రావు కోడలే రాణి అహల్యాబాయి హోల్కర్. మహారాష్ట్ర ప్రాంతంలోని అహ్మద్నగర్లోని చౌండీ గ్రామంలో ఆమె జన్మించారు. మల్హర్రావు హోల్కర్ తనయుడైన ఖండేరావు హోల్కర్తో ఆమె వివాహం జరిగింది. అప్పటికి ఆమె వయసు 10 ఏళ్లు మాత్రమే. 1754లో జరిగిన కుంభేరి యుద్ధంలో ఖండేరావు చనిపోతారు. దాంతో ఆనాటి పరిస్థితులకు తగినట్టుగా ఆమె సతీ సహగమనానికి ప్రయత్నిస్తుంది. ఈ విషయంలో మల్హర్రావు ఆమెను అడ్డుకుంటారు. ఆమె తనయుడైన మలేరావుపై దృష్టి పెట్టమని చెబుతారు. అంతేకాకుండా రాజనీతికి సంబంధించిన విషయాలలో, పాలనా పద్ధతులలో, యుద్ధ విద్యలలో ఆమెకు శిక్షణ ఇప్పిస్తారు. ఈ కారణంగానే ఆమె మల్హర్రావు మరణానంతరం కూడా ధైర్యంగా నిలబడగలిగారు. మలేరావు చిన్న వయసులోనే మరణించినా మానసికంగా మరింత బలపడుతూ సింహాసనాన్ని అధిష్ఠించారు.
తుకోజీరావును సైన్యాధ్యక్షుడిగా నియమించుకొని పరిపాలనను కొనసాగించారు. రాణి అహల్యాబాయి సౌందర్యాన్ని గురించి, ధైర్య సాహసాల గురించి ఇప్పటికీ ఇక్కడ కథలుగా చెప్పుకుంటారు. ఆమెను చూడడమే ఒక అదృష్టమని ఆనాటి పాలకులు భావించేవారట. ఆమె మాత్రం నిరుపేద ప్రజల గురించి, దేవాలయాల అభివృద్ధిని గురించి మాత్రమే ఆలోచన చేసేవారని అంటారు. వివిధ పుణ్యక్షేత్రాలలోని ప్రాచీనమైన ఆలయాల పునరుద్ధరణకి సంబంధించిన చరిత్రలో ఆమె పేరు తప్పకుండా కనిపిస్తుంది. ఇక ఇక్కడే అహల్యాబాయి హోల్కర్ తనయుడు మలేరావు ఛత్రిని కూడా చూడొచ్చు. అంచెలంచెలుగా నిర్మించిన ఎత్తైన వేదికపై మలేరావు జ్ఞాపకార్థంగా ఈ మందిరాన్ని నిర్మించారు. అందమైన నగిషీలతో తీర్చిదిద్దిన ఈ నిర్మాణంలో ప్రధానమైన మందిరం ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పాలి. వేదికల అంచుల చుట్టూ, స్తంభాల చుట్టూ, పైకప్పు అంచులలోనూ మధ్యలోనూ చేసిన కళాత్మక ఆవిష్కరణ అద్భుతమనే చెప్పాలి. మలేరావు చాలా చిన్న వయసులో సింహాసనాన్ని అధిష్ఠించాడు. అయితే అప్పటికే ఆయన వివిధ రకాల యుద్ధ విద్యలను అభ్యసించాడు. కత్తి యుద్ధంలో ఆయన ఆరితేరినవాడు అని అంటారు. ఆయన కత్తి యుద్ధానికి తాత మల్హర్రావు ముచ్చటపడి సుల్తాన్పుర జాగీర్ను కానుకగా ఇచ్చాడని చెబుతారు. మైనాబాయి, పిర్తాబాయితో ఆయనకు వివాహం జరిగింది. ఎంతటి పరాక్రమవంతుడో అంతే సున్నితమైన మనస్కుడు కూడా. అయితే ఒక చిన్న తొందరపాటు తీర్పు కారణంగా ఒక అమాయకుడి ప్రాణాలు పోవడానికి కారకుడవుతాడు. ఆ బాధ ఆయనకు నిద్రాహారాలు లేకుండా చేయడం మొదలు పెడుతుంది. అహల్యాబాయితో పాటు అనుభవజ్ఞులైన మంత్రులు నచ్చచెప్పినా సరే ఆయన మామూలు మనిషి కాలేదు. ఆ మనోవేదనతోనే ఆయన మరణించారు. అలాంటి మలేరావు జ్ఞాపకార్థంగా చేసిన నిర్మాణం ఇది. హరిరావు హోల్కర్ జ్ఞాపకార్థంగా ఇక్కడ చేసిన నిర్మాణం అలనాటి ఆయన ఘనతను ప్రతిబింబిస్తూ ఉంటుంది. కోటను తలపించే సింహద్వారం, దృఢమైన తలుపులు, పొడవైన ప్రాకారాలు, ఆ మధ్యలో అందంగా తీర్చిదిద్దిన కోనేరు, ఆ పక్కనే హరిరావు ఛత్రి కనిపిస్తూ ఉంటాయి. ఉద్యానవనం మధ్యలోని ఈ ఛత్రి వివిధ రకాల ప్రతిమలతో, నగిషీలతో ఔరా అనిపిస్తూ ఉంటుంది. వేదిక పాదభాగం నుంచి శిఖరభాగం వరకు ఈ ఛత్రి ప్రత్యేకతను ధరించినట్టుగా ఉంటుంది. ఇక్కడి వేదికకు సంబంధించిన గోడపై వికసిస్తున్న పద్మం, ఆ పద్మం మధ్యలో ఒక శిశువుకు సంబంధించిన శిల్పచిత్రం ఆశ్చర్యానికి అర్థం చెప్తుంది. అందమైన వివిధ రకాల శిల్పచిత్రాలతో అలంకరించబడిన ఈ వేదికను దాటుకుని ముందుకు వెళ్లడానికి కొంత సమయం పడుతుంది. ప్రధానమైన మందిరం అనేక స్తంభాలతో, వాటిని సౌందర్యాత్మకంగా తీర్చిదిద్దిన విధానంతో తన ప్రత్యేకతను చాటుతూ ఉంటుంది. ఇక్కడి మందిరంలో శివలింగం, స్వామివారికి ఎదురుగా నందీశ్వరుడు కనిపిస్తాడు. మహాదేవుడి సన్నిధిలో మరో చిన్నపాటి మందిరం, అందులో హరిరావు హోల్కర్, ఆయన భార్యలకు సంబంధించిన ప్రతిమలను చూడవచ్చు. హరిరావు హోల్కర్ ఒకప్పుడు రాణి అహల్యాబాయి దగ్గర సైనిక దళంలో పనిచేసిన తుకోజీరావు హోల్కర్కి మనవడు. దాదాపు 10 ఏళ్ల పాటు ఆయన ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. ఆయన పరాక్రమాన్ని గురించి ఇక్కడి వారు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. అయితే సింహాసనాన్ని అధిష్ఠించడానికి ఆయన చాలా అవాంతరాలను అధిగమించవలసి వచ్చింది. వారసత్వ పోరాటాలను చేయవలసి వచ్చింది.
ఇక్కడి ఛత్రిబాగ్లో అహల్యాబాయి భర్త ఖండేరావుకు సంబంధించిన ఛత్రి కూడా కనిపిస్తుంది. మల్హర్రావు గౌతమీబాయి దంపతుల ఏకైక సంతానమే ఖండేరావు. పరాక్రమం, పాండిత్యం రెండూ ఉన్న ఖండేరావు మొండి వైఖరిని ప్రదర్శించేవారట. అహల్యాబాయితో వివాహమైన తరువాతనే ఆయన వైఖరి పూర్తిగా మారిపోయిందని అంటారు. తన 31వ ఏటన ఆయన కుంభేరు యుద్ధంలో మరణించారు. ఆయన జ్ఞాపకార్థం నిర్మించినదే ఈ మందిరం. ఖండేరావు మాట, నిర్ణయాలు చాలా కటువుగా ఉండేవట. అయితే అహల్యాబాయితో వివాహం అనంతరం ఆమె వ్యక్తిత్వ ప్రభావం ఆయనపై ఎక్కువగా పడిందని చెబుతారు. చిన్నప్పటి నుంచి ఆయన పెరిగిన వాతావరణాన్ని అర్థం చేసుకుంటూ సహనంతో ఆమె అతనిని మారుస్తూ వచ్చిందని అంటారు. భార్యను ప్రేమించడమే కాదు, గౌరవించేవారని ఆయన గురించి చెప్పుకుంటూ ఉంటారు. భార్యలతో పాటు శివుడి సన్నిధిలో ఆ ప్రతిమలను మనం ఇక్కడ చూడవచ్చు. ఇక అహల్యాబాయి సైన్యాధ్యక్షుడైన తుకోజీరావు ఛత్రి కూడా చూపరులను ప్రభావితం చేస్తుంది. మల్హర్రావు తనయుడు ఖండేరావు అయితే మల్హర్రావు దత్తపుత్రుడుగా తుకోజీరావు కనిపిస్తారు. తుకోజీరావు స్వయాన మల్హర్రావు మేనల్లుడి తనయుడే. మల్హర్రావుకి, అహల్యాబాయికి విశ్వాసపాత్రుడైన తుకోజీరావుకి 3 భార్యలు, 4 సంతానం. ఆయన భార్యల ప్రతిమలను మనం ఇక్కడి మందిరంలో చూడవచ్చు. తుకోజీరావు హోల్కర్ మహావీరుడు. మల్హర్రావుకి అత్యంత విశ్వాసపాత్రుడు. మల్హర్రావు మరణానంతరం అహల్యాబాయిని వ్యతిరేక శక్తులు చుట్టుముడతాయి. ఆ సమయంలో ఆమెతో పాటు ఆమె కుమారుడైన మలేరావును కూడా రక్షిస్తూ వచ్చిన వారాయన. అహల్యాబాయి మరణానంతరం సంక్షోభ పరిస్థితులు తలెత్తకుండా తాను పాలనా బాధ్యతల్ని చేపట్టి శాంతి భద్రతల్ని కాపాడారు. హోల్కర్ రాజవంశీకుల చరిత్రలో ఆయన ఒక ప్రధానమైన అధ్యాయం అని చెప్పక తప్పదు. ఇక ఈ వరుసలోనే మనకు ఇందిరాబాయి హోల్కర్ ఛత్రి కూడా కనిపిస్తుంది. తుకోజీరావు హోల్కర్ 3 భార్యలలో ఆమె ఒకరు. 1913లో తుకోజీరావుతో ఆమె వివాహం జరుగుతుంది. ఆ తర్వాత కాలంలో పాలనా సంబంధమైన వ్యవహారాలలో ఆమె చురుకైన పాత్రను పోషించారు. స్త్రీల హక్కుల పరిరక్షణ కోసం ఆమె పోరాడారు. అలాంటి ఆదర్శమూర్తి జ్ఞాపకార్థంగా ఇక్కడ నిర్మించిన ఛత్రి ఆమె వ్యక్తిత్వ వైభవాన్ని చాటుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇలా హోల్కర్ రాజవంశానికి చెందిన మహారాజులు, రాణులు విశ్రమిస్తున్న ప్రదేశంగా ఛత్రిబాగ్ కనిపిస్తుంది. దైవ సన్నిధానంలో వారంతా విశ్రమిస్తున్న భావన కలుగుతుంది. ప్రధానమైన స్మారక నిర్మాణాలకు ఒక కోట నిర్మాణానికి ఇచ్చినంతటి ప్రాధాన్యతనివ్వడం, వారంతా తమ ఇలవేల్పుగా ఆరాధించి తరించిన శివుడి సన్నిధిలో భాగంగా మందిరాల నిర్మాణం జరగడం ఆ తరువాత రాజుల గొప్ప మనసుకు నిదర్శనంగా నిలుస్తుంది. అలనాటి రాజులు, రాణుల స్మారక నిర్మాణాలను అంతే పవిత్రంగా రక్షించడం తమ బాధ్యతగా ఆ తరువాత రాజులు భావించారు. ఛత్రీలకు రక్షణగా వారు ఏర్పాటు చేసిన ప్రవేశద్వారం చూస్తేనే వాటి పరిరక్షణ విషయంలో ఆ తర్వాత వారు ఎంతటి జాగ్రత్తలు తీసుకున్నారనేది అర్థమవుతుంది. ప్రతి ఒక్కరి ఛత్రికి సంబంధించిన వివరాలను శిలాఫలకాలపై రాయిస్తూ వెళ్లారు. అలా ఈ నిర్మాణాలను చారిత్రక ఆధారాలుగా నిలిపారు. ఇండోర్ ఒక పర్యాటక ప్రదేశం. అందువలన ఈ నగరానికి పర్యాటకుల తాకిడి ఎక్కువ. ఈ కారణంగా ఛత్రిబాగ్లోనూ పర్యాటకుల సందడి కనిపిస్తూ ఉంటుంది. ఇది కేవలం స్మారక నిర్మాణాల ప్రదేశంగా అనిపించదు, ఒక అద్భుతమైన ఉద్యానవనాన్ని తలపిస్తుంది. పచ్చదనం, ప్రశాంతత అలసటను దూరం చేస్తాయి.
ఇక్కడ నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక్కడి ఛత్రీల ముందు చిన్నపాటి వేదికలు నిర్మితమై ఉన్నాయి. ఆ వేదికలపై సంగీత, నృత్య కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తూ ఉంటారు. ఆయా రాజుల, రాణుల గౌరవార్థంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రదేశాన్ని దర్శించిన పర్యాటకులు కూడా ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తూ ఉంటారు. ఛత్రీబాగ్ను ఉదయం 7 గంటల నుండి రాత్రి 6 గంటల వరకు దర్శించుకోవచ్చు. ప్రతి ఛత్రి ఆనాటి రాజుల చరిత్రను అధ్యయనం చేయాలనే ఆసక్తిని కలిగిస్తుంది. వాళ్ల గురించి వివరాలను, విశేషాలను తెలుసుకోవాలనిపిస్తుంది. పాలనా సంబంధమైన నిర్మాణాలుగా కోటలను, ఆధ్యాత్మిక పరంగా ఆలయాలను తరువాత తరాల వారికి అందించిన హోల్కర్ రాజులు, ఆ చరిత్రకు ఆధ్యాత్మికతను అద్దిన వారి ఛత్రీలను బహుజాగ్రత్తగా భవిష్యత్ తరాల వారి ముందుంచడం విశేషంగా చెప్పుకోవాలి. అలనాటి రాజుల నిర్మాణాలు వారి పాలనా వైభవాన్ని చాటి చెబుతాయి. వారు వేయించిన విజయస్థూపాలు వీరగాథల్ని వినిపిస్తాయి. ఆ రాజులు కట్టించిన ఆలయాలు వారి ఆధ్యాత్మిక వారసత్వానికి అద్దం పడతాయి. చివరికి తమ చివరి మజిలీని కూడా వారు చరిత్రలోని చెరగని పేజీలుగానే మిగిల్చారు. ఒక్కో ఛత్రీ చరిత్ర పుస్తకంలో ఒక్కో అధ్యాయంగా కనిపిస్తుంది. ఛత్రీబాగ్ ఒక చారిత్రక గ్రంథాలయాన్ని తలపిస్తుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుండి ఇండోర్కి రైలు, విమాన మార్గాలున్నాయి. ఇండోర్ రైల్వే స్టేషన్ నుండి 4 కిలోమీటర్ల దూరంలోనూ, విమానాశ్రయం నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఈ దివ్యక్షేత్రం ఛత్రీబాగ్ ఉంది. ఈ ప్రదేశానికి స్థానిక వాహనాలలో సులువుగా చేరుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.